హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చెట్టి సతీష్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చూసుకుంటే చూసిన ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా పాత వీడియోస్ని కూడా చూసేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అయితే ఫైనల్గా అయితే మేము సడన్గా ఇంటికి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు అంటే మా అన్నయ్య ఫోన్ చేసి క్రిస్మస్కి రమ్మన్నాడు అనమాట. ఇంకా ఫైనల్గా మా అన్నయ్య ఏ ఫంక్షన్ చేసుకున్నా మిస్ అవుతున్నాం అనేసి ఇక స్టార్ట్ అయిపోయాం అనమాట. ఈ వీడియోలో వచ్చేసి నేను నా ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్, ఎట్ ద సేమ్ టైం మా సాలి పాపని ఫస్ట్ టైం అనమాట ట్రైన్ ఎక్కించడం. తన ఎక్స్పీరియన్స్ అంతా తను ఎట్లాగో చెప్పలేదు కాబట్టి నేను షేర్ చేద్దాం అనుకున్నా అనమాట. కానీ ట్రైన్ జర్నీ అయితే మాకు చాలా నచ్చింది. ఎందుకంటే రిస్క్ లేదు మా పాపతోటి. ఏ జర్నీ చేసినా అక్కడెక్కడ రిస్క్ ఉంటుంది, కానీ ట్రైన్లో అయితే మాకు ఏం రిస్క్ లేదనమాట. ఫైనల్గా అయితే అలా ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినమాట. మాకు టికెట్లు బుక్ అయింది 12 to 1 లోపు బుక్ అయినాయి అనమాట. మాకు 4:30కే ట్రైన్ ఉంది. 4:30కి ట్రైన్ ఉందంటే మనం 3:30 కల్లా స్టేషన్కి రీచ్ అయిపోవాలన్నమాట. నాంపల్లి రైల్వే స్టేషన్ అనమాట. నేను మా సాలి పాప నాంపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. అస్సలకి భలేగా అంటే అంత హరీబరీ అయింది. ఇక్కడ మాకు సిగ్నల్స్ పడుతుంది, ఎక్కడేమో తెలియదు కానీ ఇక్కడ ఈ సిటీలో మాత్రం సిగ్నల్స్ పడితే ఖచ్చితంగా ఆగుతారు. ఆగలేదంటే వాళ్ళకి ఫైన్ పడిద్ది అనమాట. ఈ సిగ్నల్ది బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే మంచిగా ఉంటుంది. లేదంటే ఎవరు హడావిల్లో అలా వెళ్తూ చాలా యాక్సిడెంట్లు అయ్యాయి అనమాట. అయితే ఇలా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది కదా. మా తమ్ముడిని అయితే వాడు పాపం అప్పటికి వాళ్ళ సార్ పర్మిషన్ తీసుకొని వాడైతే అసలు ఇంటికి కూడా రాలేదు. మా బావని ఇంటికి వచ్చిండు. అటు మా బావ సరిగ్గా అన్నం తినక లంచ్ టైం అనమాట అది. మా బావ ఒకటే ఫోన్లు చేస్తుండు. ఇటు మా సాలి పాప అన్నం తినాలి, నేను తినాలి, అన్నం గిన్న అసలు అవన్నీ పక్కన పెట్టి బర్ర రెడీ కావాల్సి వచ్చింది. మేమైతే అంటే ఉన్నట్టే రెడీ అయిపోయినాం, కానీ ఎట్లయినా లగేజ్ చదువుకోవాలి కదా. లగేజ్ చదువుకోవాలి, ఎట్ ద సేమ్ టైం ఇంట్లో అవి ఉంటాయి కదా. నెక్స్ట్ డేకి ఏమైనా ప్రిపరేషన్ చేసినా అవన్నీ దాచిపెట్టుకోవాలి. నేను బట్టలు ఉతికిన ఆ బట్టలన్నీ బయట వదిలేయాలి. అబ్బాయి ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో నా మైండ్లో అయితే. ఇంత సడన్గా చెప్పేసరికి ఇంకా తప్పదు, మళ్ళీ పోవాలి మాకు. నెక్స్ట్ డే అయితే ఇక క్రిస్మస్ రోజే పోతే ఏముంటుందిలే అనేసి మేము అప్పటికే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫైనల్గా అయితే స్టేషన్కి రీచ్ అయిపోతున్నాం. కానీ ఇంత సడన్గా వెళ్ళినా కానీ మా జర్నీ మంచిగా ఎండ్ అయిందనమాట. ఫైనల్గా అయితే నాంపల్లి స్టేషన్కి వచ్చేసినాం. మేమైతే ఫస్ట్ టైం. మా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నాంపల్లి స్టేషన్కి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఎక్కేసింది అయితే చెన్నై ఎక్స్ప్రెస్ అనమాట. సంథింగ్ ఇంకేదో పేరు కూడా ఉంది, కొంచెం నాకు ఐడియా లేదు, కానీ చెన్నై ఎక్స్ప్రెస్ అనేది అయితే బాగా గుర్తుండిపోయిందనమాట. మా తమ్ముడి అటు నుంచి అటు నాంపల్లి స్టేషన్కే వచ్చిండనమాట. వాడు జనరల్ టికెట్, మాకేం స్లీపర్స్ అనమాట. మా ఈ లోయర్ బెర్త్ వచ్చినాయి. అయితే నాది వచ్చేసి 23, మా బావది వచ్చేసి 31 అనమాట నెంబరు. అయితే మేము 24 నెంబర్ని 31 సీట్లో కూర్చోబెట్టి తన సీట్లో మేము కూర్చున్నాం అనమాట. బాగానే అడ్జస్ట్ అవుతారు ఇలాంటి వాటికాడ. బస్సులలో అడ్జస్ట్ కారు, కానీ ట్రైన్లలో అయితే అడ్జస్ట్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి విండో సీట్ వచ్చింది, మాకు కూడా విండో సీట్ వచ్చింది. సో ఇక అట్లా ఎంజాయ్ చేసినాం. ఫైనల్గా అయితే స్టేషన్ లోపలికి వెళ్ళిపోయినాం. లోపలైతే బాగానే ఉంది అంతా. నేను కాచిగూడ చూసా, అంతే. కాచిగూడ ఒక్కటే చూసా. ఇప్పుడు నాంపల్లి చూసా. నెక్స్ట్ మంత్లో ఇంకేదైనా చూస్తానో లేదో మళ్ళీ చెప్తానమాట. ఇక్కడ జనరల్ టికెట్ ఒకటి కావాలి కదా. జనరల్ టికెట్ అయితే తీసేసుకున్నాం మేము. తీసేసుకొని జనరల్ బోగీలు లాస్ట్కు ఉంటాయంట. సో ఇక మా తమ్ముడిని ఎక్కిద్దాంలే అనేసి జనరల్ బోగీకి వెళ్తున్నాం మేము. ఆల్రెడీ మేము వెళ్ళే ముందుకే ఆడ ట్రైన్ పెట్టేసే ఉందన్నమాట. పెట్టేసి ఉంది. చాలామంది వాళ్ళు జనరల్లో ఎక్కేసారు. ఇక మా తమ్ముడిని అలా ఎక్కిచ్చేసి ఫైనల్గా అయితే అక్కడికి వచ్చేసినాం. వాడిని ఎక్కిద్దామని చూస్తున్నాం అనమాట. అంటే సంథింగ్ రిటర్న్కి ఉన్నాయా లేదా అని టికెట్స్ చెక్ చేసుకుంటున్నాం మేము. టికెట్ చెక్ చేసుకుంటుంటే మళ్ళీ రిటర్న్కి చూద్దాంలే, ఇటైతే ఇటు కోదాడైతే కోదాడ అవుతుందిలే అని చూద్దాంలే అనేసి అనుకుంటున్నాం. మా సాలి పాప చూడండి ఎలాంటి చేష్టలనే చేస్తుందో. ఇప్పుడు మా సాలి పాపకి నిద్ర రావట్లేదు ప్రజెంట్. ఇంకా వాడిని అక్కడ ఎక్కిచ్చేసి ఇక బాయ్ చెప్తుంటే మా సాలి పాప ఏడుస్తుంది, మామ కావాలని. అంటే వాడు ట్రైన్లో ఎక్కిండు కదా, వాడు ఊరు వెళ్తుండు. మేము బయట ఉన్నాగా మేము ఊరు వెళ్తలేదని మా సాలి పాప అనుకుంటుంది అనమాట. అందువల్ల ఏడుస్తుంది. ఫైనల్గా అయితే మళ్ళీ మా భోగికి మేము వెళ్ళాలి కదా, ఇంక వెళ్తున్నాం అనమాట.
కానీ హరీ బరీ ఉంది. మా భోగిలో అయితే ఫస్ట్ మేమే ఎక్కినాం అనమాట. ఎక్కగానే టైలర్స్ కనిపించినాయి. నేను వీడియో తీస్తుంటే అంటే ఎక్కేటప్పుడు వీడియో తీసిన అనమాట. ఎక్కగానే టైలర్స్ కనిపించినాయి. అర్రే ఏంద్రా నాయన ఎక్కగానే టైలర్స్ కనిపించినాయి, ఇంత గబ్బుగున్నాయి అనిపించింది నాకు. ట్రైన్లో టైలర్స్ అస్సలు నచ్చదనమాట. అట్లా నడుస్తుంది. లైట్స్ వేద్దామంటేనేమో రావట్లేదు. అది స్టార్ట్ అయినాకనే వస్తాయి కదా లైట్స్ అయితే. అలా ఎక్కి ఇంకా మేమే లైట్స్ వేసుకున్నాం అనమాట. వేసుకున్న తర్వాత మా సాలి పాపకేమో అంత చీకటి ఉండేసరికి ఏం అర్థం కావట్లే. ఇక్కడేమో విండోస్ తీయడానికి ట్రై చేస్తున్నాం అనమాట మా బావేమో. ఫైనల్గా అయితే బ్యాగులు అవన్నీ తీసుకొని మేమే వచ్చానమాట. మేమే మా దగ్గర పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే జనరల్ కదా, ఎందుకులే ఎటు నుంచి ఏమవుతుందని మా దగ్గర మేమే పెట్టుకున్నాం అనమాట. అసలు స్టేషన్ అంతా డిఫరెంట్గా అనిపించింది నాకు. అంటే ఇక ఎందుకో మేము ట్రైన్ ఎక్కడం చాలా అంటే చాలా తక్కువ కదా, అందువల్ల ఇక మాకు డిఫరెంట్గా అనిపించింది అనమాట. మేము కోదాడ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ బస్సులో కోదాడ వెళ్ళి మళ్ళీ అటు నుంచి అటు హుజూర్నగర్కి మళ్ళీ ఇంకో బస్సులో ఎక్కాలన్నమాట. సో ఇక అట్లా ఎందుకులే అనేసి ఇలా ట్రైన్కి వెళ్ళిపోయాను అనమాట. అయితే మా సాలిపాప ఇసుకిస్తుందని బయటకు వచ్చిండు. అయితే ఇసుకియడానికి కారణం ఏంటంటే మేము ట్రైన్ ఎక్కేటప్పుడు మేము ఎక్కే ట్రైన్ గేట్ దగ్గరే షాప్ కనిపించింది అనమాట మా సాలిపాపకి. అయితే మమ్మీకి అవి చూసి కొనిపించాలని ఏడిపిస్తుంది. మేము ఆల్రెడీ మా బ్యాగ్లో తీసుకొచ్చామన్నమాట. కొనిపించడం ఎందుకులే ఉన్నాయి కదా అని చూస్తుంటే అది కాదంట, థమ్స్అప్ కావాలని అడిగింది. సరేలే అని థమ్స్అప్ కనిపించిండు. ఇక్కడ ఇంకో ట్రైన్ వెళ్తుంటే చూస్తుంది. ఆమె దించాలని అంటే దించాలని ఏడుస్తుంది ఒక్కోసారి. కానీ మాకేం భయం వేస్తుంది, ట్రైన్ను ఎందుకులే అని భయం వేసింది అనమాట మాకైతే. అక్కడేదో మరి ఎందుకో ఏమో కానీ ఆయన అయితే బాగా చెక్ చేసిర్రు, బట్టలు అన్నీ చెక్ చేసిర్రు. అసలు రైల్వే స్టేషన్లో దొంగలు బాగుంటారుగా, మరి దేన్ని ఉద్దేశించి చేసిర్రో తెలియదు కానీ నాకైతే ఆయనను బాగా చెక్ చేసిరనమాట. ఇక ఇక్కడ టీసీలు పోతారు కానీ మమ్మల్ని అయితే ఏం చెక్ చేయలేదు, టికెట్లు అవి ఏమి కూడా చెక్ చేయలేదు మాకైతే సరిగ్గా. అట్లా జరిగిందనమాట. ఫైనల్గా అయితే నా ఫోన్లో అయితే ఇలా కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట ఎదురుగా. అంటే ఇప్పుడు రీసెంట్గా బాగా వైరల్ అవుతున్నాయి కదా, ఒకళ్ళ ఫోన్ నుంచి ఒకళ్ళు వీడియోలు తీసుకోవడం. అంటే ఆపోజిట్ ఉన్నోళ్ళు వాళ్ళ ఫోన్ నుంచి వీళ్ళు, వీళ్ళ ఫోన్ నుంచి వాళ్ళు కదా. కానీ నా ఫోన్లో అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు నేను తీస్తున్నా కానీ అవతల వాళ్ళు కూడా కనిపిస్తారు, ఫ్రంట్ బ్యాక్. మరి మీ ఫోన్లో ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఫోన్లో అయితే ఉంది. అయితే చాలా రోజుల నుంచి చూస్తున్నా కదా, ట్రై చేద్దామని ట్రై చేశాను అనమాట. పర్లేదు, బాగానే వచ్చింది. ఇంక ఈ చిప్స్ ప్యాకెట్ ఇచ్చినాం అనమాట మా సాలి పాపకి. ఆమె తినుడేమో కానీ బయట కుక్కలు కనిపిస్తే చాలు వాటికి ఇసిరేస్తూ ఉంది బాగా. మా సాలి పాపకి ఇలాంటి అంటే బాగా ఎక్సైట్మెంట్ అనమాట. ఇంకా మా కింద తిరుగుతూ ఉంటుంది కదా అనేసి తిరిగిపించుకోసేపు అంటే కిందకు వదిలేసినాం అనమాట. ఇక వాళ్ళందరూ వస్తుంటే ఎందుకు తలుగుతుందని పైకి ఎక్కిస్తే మంచిగా చిప్స్ అన్నీ కుక్కలకే. అవి ఏడ తింటాయి పాపం, అంటే కోళ్ళకేస్తుంది కదా బియ్యమైనా అన్నమైనా. సో అలా వీటికి చిప్స్ వేస్తుంది అనమాట కుక్కలకి. వీడియో తీస్తున్నాను చూడండి, ఒకసారి నాకుతుంది, ఒకసారి నోట్లో పెడుతుంది, ఒకసారి తీస్తుంది, ఒకసారి కవర్లో పెడుతుంది. మా సాలి పాప అసలు అప్పుడప్పుడు ఇట్లనే చేస్తుంది. వీడియో తీస్తున్నామని తెలిస్తే చాలు ఇంకా ఆమె చేసే కల్చర్ యాక్టివిటీస్ వేరేగా ఉంటాయి అన్నమాట. ఫైనల్గా అయితే చిప్స్ ప్యాకెట్ అయిపోగొట్టి ఇంకా మంచిగా నిద్రపోయిందనమాట. ఇలా గాలి వస్తూ మంచిగా ఉంటే మాత్రం ఇలాంటి సౌండ్లలో ఎంతైనా పండిద్ది. ఇంట్లో ఇంత గజ్జల శబ్దం వచ్చినా కానీ ఎమ్మటే లేస్తుంది. బై మిస్టేక్లో గిన్నె జారి కింద పడ్డా కానీ లేస్తుంది. ఇక్కడ టీసీ అయితే వచ్చిండు, మా ముందోళ్ళని చెక్ చేస్తుండనమాట. అయితే ఈ ట్రైన్లో ఒక హైలైట్ జరిగిందనమాట. ఎంతమంది అడుక్కోవడానికి వచ్చిర్రో, కొద్దిగా వాళ్ళు వచ్చిర్రు. అయితే అటు ఆ రెడ్ షర్ట్ ఉన్నాయండి కదా, ఆ రోలో ఎవరో కానీ మరి డబ్బులు ఇవ్వలేదు ఏమో కానీ మా అమ్మ అయితే దారుణం చేసింది. నాకు నవ్వొస్తుంది, మా బావేమో నవ్వొద్దు అంటుండనమాట. కానీ చాలామంది వచ్చారు అడుక్కోవడానికి. దగ్గర 100-200 వీళ్ళకే అయిపోతాయి. ఫైనల్గా అయితే నల్లగొండకి రీచ్ అయినాం. నల్లగొండకి రీచ్ అయిన తర్వాత ఇక మా తమ్ముడు మా దగ్గరికి వచ్చేయండు. నల్లగొండ రీచ్ అయిన ఒక 10-15 మినిట్స్లోనే మేము దిగే స్టాప్ కూడా వచ్చిందనమాట. ఫైనల్గా అయితే మేము మిర్యాలగూడలో దిగేసినాం. మాకు నల్లగొండ నుంచి వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ దిగేలోపు వర్షం ఇంకా మస్తు పెరిగింది. కానీ ఈ మిర్యాలగూడ స్టేషన్లో ఏందో మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు లేవు, ఒక ఆటోలు లేవు, ఒకటి ఏమీ లేవు. మా బాబాయ్ అయితేనేమో పరుగో అని పోతుండు, నేనేమో నడవలే అవ్వట్లేదు. అంటే ఆ టైల్స్ జారిపోతున్నాయి, నా చెప్పులు
అంటే అలా జారిపోయే చెప్పులు కూడా కాదు కానీ వర్షానికో ఏమో కానీ నడుస్తూ ఉంటే జారిపోతున్నాయి. ఇక స్లోగా నడుచుకుంటా అలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఒక్క ఆటో కూడా లేదు తెలుసా, వర్షంలో తడుచుకుంటూ అట్లనే ఇంక వెళ్ళిపోయినాం మేమైతే. అసలు ఒక ఆటో లేదు. బై మిస్టేక్‌లా టైం కాని టైంలో ఒక అమ్మాయి ఆడ దిగిందనుకో, అసలు ఆ అమ్మాయి అసలు ఎట్టెళ్ళాలో ఏమో. వాళ్ళోళ్ళు రాలేదు. వాళ్ళోళ్ళు రాలేని పక్షాన ఉంటే మాత్రం అసలు అక్కడ అమ్మాయిలు వెళ్ళలేమని కూడా వెళ్ళలేవరు. అంత చీకటి ఇంక అట్లుంది. ఒక్క అమ్మాయిలు అయితే అస్సలే వెళ్ళలేవరు. మేమైతే ఇక మంచిగా నడుచుకుంటా, మేమనే కాదు చాలామంది కూడా ఇంకా నడుచుకుంటూ వచ్చారు. ఇక ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు అలా వెళ్ళిపోయారు కానీ మాకేం లేదు కదా. ఫైనల్గా అయితే మిర్యాలగూడ బోర్డు చూపిస్తున్నా అనమాట మీకు. మరి అంతగానో వచ్చినాం మిర్యాలగూడ స్టేషన్కి ఫస్ట్ టైం. బోర్డు కూడా చూపించకపోతే బాగోదు కదా అని చెప్పి చూపిస్తున్నా. మా సాల్వి పాపది ఇది ఓన్ వాయిస్ పెడదాం అనుకున్నలే కానీ అక్కడక్కడ డిస్టర్బెన్స్ ఉన్నాయి, సో అందుకని పెట్టలేదన్నమాట. అట్లా వర్షంలో తడుచుకుంటూ పోతుంటే మా సాలి పాపకేం ఎంజాయ్ అయింది. నాకేం అటు మోసుకుంటా ఇటు వీడియో తీసుకుంటేనేమో నాకు రిస్క్ ఉంది. ఆయ అంటుంది, అంటే ఎగ్గులు పెడుతుంది అని. వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం. ఫైనల్గా అయితే బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాను. అంతే. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫైనల్గా అయితే బస్ స్టాండ్కి వచ్చి బస్ కోసం 2 hours వెయిట్ చేసినాం. వర్షం వలన ఏమో తెలియదు కానీ బస్ చాలా డిలే అయింది. ఇంతే వీడియో. రేపు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.